అంటే మొత్తం పోలైనవి అంటే 85 కాక దాంట్లో 16 వరకు కూడా ఈ రిజెక్ట్ అయిన వాటిలలో ఉన్నాయి. దీంట్లో అంటే వచ్చినటువంటి అంటే వ్యాలిడ్ అయిన ఓట్లలో కూడా సుమారు 36కు పైగా కూడా కాంగ్రెస్ కి అంటే పాజిటివ్ గానీ పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మనం ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలలో 24 వార్డులలో అయితే ఎన్నికలు జరిగినాయి. అయితే 24 వార్డులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ అంటే 16 టేబుల్స్ తోటి అక్కడ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 16 టేబుల్స్ తోటి అంటే అక్కడ మొత్తం అయితే పోస్టల్ బ్యాలెట్లు బయటకు వచ్చాయి. ఇల్లందుకు సంబంధించి మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఆ 23 పోస్టల్ బ్యాలెట్లలో కూడా అక్కడ కూడా అంటే కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే అశ్వారావుపేట మున్సిపాలిటీలో అంటే తక్కువ వార్డులు ఉన్నాయి. 22 వార్డులకు సంబంధించి అక్కడ 22 టేబుల్స్ తోటి అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో అయితే కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు, అదేవిధంగా అంటే ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు, అశ్వారావుపేటలో 22 వార్డులు ఉండగా మొదటిగా ఫలితాలు వచ్చేటివి అశ్వారావుపేట మున్సిపాలిటీ నుంచి మొదటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మనకు తెలుస్తున్నటువంటి కొన్ని ట్రెండ్స్ ప్రకారం ఏదైతే ఇప్పుడు ఇటు అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంట్ ఎన్నికలలో కూడా అశ్వారావుపేట నుంచే మొదటి ఫలితాలు వచ్చాయి. అశ్వారావుపేట నుంచే ఇక్కడ అంటే వారికి ఒక సెంటిమెంట్ గా కూడా కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అశ్వారావుపేటలో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు కొత్తగూడెం 60 డివిజన్లలో కూడా ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ బీఆర్ఎస్ మధ్యలో త్రిముఖ పోరు ఉంది. ఇటు ఇల్లందు ఇటు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఉంది. ఇటు మరి బీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఎక్కువ వార్డులలో గెలుపొందుతామని వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి అనేక మంది కూడా అంటే ఇప్పుడు 60 డివిజన్లకు సంబంధించి ప్రధాన పార్టీలు కూడా చాలా అంటే హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. అదే విధంగా ఇక్కడ వార్డులను అంటే డివిజన్లను గెలుచుకునేందుకు కూడా వారు అంటే అనేక శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా. ఎందుకంటే కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకంటే ఇక్కడ కొత్తగూడెం అంటే శాసనసభ్యుడిగా సిపిఐకి చెందినటువంటి కుననేని సాంబశివరావు ఉన్నారు. కానీ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ పదవికి అంటే వారు జెండా ఎగరవేయాలని వారైతే కృత నిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సిపిఐని చూసుకున్నా కూడా సిపిఐ కూడా ఇటు కొత్తగూడెంలో ఉన్నటువంటి 60 డివిజన్లలో కూడా 60 డివిజన్లలో అంటే సగానికి పైగా కూడా సిపిఐ పార్టీ గెలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఏదైతే సిపిఐ మరియు కాంగ్రెస్ ఇద్దరు కూడా పోటీలో ఉండటంతో ఇటు అంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ లో వీరు ఒక జట్టుగా పోటీ చేయడంతో ఇక్కడ అంటే బీఆర్ఎస్ ఓటమి పాలైంది అనే భావనలో అయితే వీరు ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా పోటీలో ఉండటంతో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా కలిసి వస్తుందా అనే అంశాల్లో అయితే వీరు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి ఇటు సిపిఐ కాంగ్రెస్ బీఆర్ఎస్ త్రిముఖ పోరు నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కూడా అశ్వారావుపేటలో ఉన్నటువంటి 22 వార్డులలో కూడా 22 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య అయితే హోరాహోరీ తప్పేది అనిపించట్లేదు. ఏదైతే ఈ రోజు 12 గంటల నుంచి 1 గంటల లోపు అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ మరియు 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ వెలువడితే మాత్రం తర్వాత క్యాంపు రాజకీయాలకు తెరరేపనున్నారు. ఏదైతే ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ కావచ్చు, ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లపై అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దక్కించుకోవాలనే చూస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. చెక్ అయితే పోస్టల్ బ్యాలెట్ లో కనిపించిన కాంగ్రెస్ హవా అన్ని రౌండ్లలో కూడా కొంచెం హవా కనిపించే అవకాశం ఉందా, లేదంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు కొంచెం గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తుందా అనేవి? ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ తెలుస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లోనే ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా వార్డు కౌంటింగ్ అంటే ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అయినాక కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే అంటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్న దాని ప్రకారం ఏదైతే రాజు సర్వే ప్రకారం కూడా కొత్తగూడెంలో 32 నుంచి 36 స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ అంటే హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సిపిఐ చూసుకుంటే 19 నుంచి 22 స్థానాలు, బీఆర్ఎస్ చూసుకుంటే అంటే 9 నుంచి 10 స్థానాలకైతే బీఆర్ఎస్ అంటే అక్కడ